హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ ఫాస్ట్ అప్డేట్స్. మనకి డిగ్రీ వెబ్ ఆప్షన్స్ అయితే 11th జూలై 2024 నుంచి పెట్టుకోవచ్చు అని చెప్పి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కానీ డిగ్రీ వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, చేంజ్ అయిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా చేసుకోవాలి, ఇంకా రిజిస్ట్రేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేసినా అవి ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వరకు అయితే వీడియోని చూసేయండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ప్రాసెస్ కావాలి అనుకున్నా, లేదా డిగ్రీ కౌన్సిలింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. అలానే అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ న్యూ నోట్ అని చెప్పి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ద లాస్ట్ డేట్ ఫర్ OAMDC phase 1 రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ 20th జూలై 2024. అంటే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. జూలై 20th వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎవరైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకోండి. మనకి లాస్ట్ డేట్ అయితే 20th జూలైతో అయిపోతుంది కాబట్టి ఈ లోపు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్. దీంట్లో మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనేది 2nd జూలై 2024 నుంచి 20th జూలై 2024. ఇది వచ్చి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే టైమ్. అలానే స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ చూసుకున్నట్టయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఆఫ్లైన్లో వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఆల్రెడీ మనం దీని మీద అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఎవరైనా అయితే చూడనట్టుంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి మొత్తం డిగ్రీ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే చూసేయండి. అలానే మనం స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వచ్చి 18th జూలై నుంచి 20th జూలై వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో వెళ్ళి చేయించుకోవాలి. నెక్స్ట్ 5th జూలై 2024 మిగిలిన వాళ్ళందరూ ఆన్లైన్లో 5th జూలై. ఈ డేట్ అయితే మనకి ఏం చేంజ్ కాలేదు. అలానే వెబ్ ఆప్షన్స్ అయితే మనకి 23rd జూలై 2024 నుంచి 26th జూలై 2024 మనకి ఈ డేట్స్లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే విండో ఓపెన్ అవుతుంది. అలానే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, మీ కాలేజెస్ ప్రిఫరెన్స్ ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే 27th జూలై 2024 ఈ డేట్ని అయితే మీరు మీ కాలేజ్ ప్రిఫరెన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకోండి. అలానే అలాట్మెంట్ అనేది 31st జూలై 2024 మీరు పెట్టుకున్న కాలేజెస్లో సీట్ వచ్చిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే మనం 31st జూలై వరకు అయితే వెయిట్ చేయాలి. ఆ రోజు అయితే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అలానే రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ టు కాలేజ్ అలాటెడ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ మీకు ఏ కాలేజెస్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అలానే క్లాసెస్ అనేవి మొత్తం మనకి ఈ ప్రాసెస్ అయితే August 1st నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి స్టెప్ 3 అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఏమి ఉండదు. అలానే చాలామంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మిస్టేక్స్ చేస్తున్నారు. ఎవరైనా మిస్టేక్స్ చేసుంటే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ PDF అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డిస్టిక్ వైజ్ మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ పెట్టుకుంటారు కదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో, ఆ డిస్టిక్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా హెల్ప్ లైన్ సెంటర్కి రమ్మని చెప్తే అప్పుడు మీరు మీ సర్టిఫికెట్స్ అన్నీ కావాల్సినవి తీసుకుని హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీ డిస్ట్రిక్ట్స్ వైజ్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు, వాళ్ళ నేమ్ అలానే ఈమెయిల్ ఐడి ఇచ్చారు. మీరు ఈమెయిల్ ఐడి నుంచి అయినా మొబైల్ నెంబర్ నుంచి అయినా వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఫీ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్రాసెస్ ఏంటి అని చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ వస్తుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే 18th జూలై 2024 నుంచి 20th జూలై 2024 వరకు ఆఫ్లైన్లో హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేనైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి. మరి మిగిలిన వాళ్ళందరూ ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారో వాళ్ళకైతే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఫర్దర్ ప్రాసెస్కి అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఆ నెంబర్ అయితే యూజ్ అవుతుంది. మీకు మెసేజ్ వస్తే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇంక చేసుకో అవసరం లేదు. ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్
రీఅప్లోడ్ చేయమని లేదా హెల్ప్ లైన్ సెంటర్స్కి రమ్మని మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే మీరు వాళ్ళు చెప్పినట్టయితే చేయండి. లేదు అనుకుంటే విడిగా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం చేయవసరం లేదు. ఇది వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తా. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.